హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో అసలు ప్రోమో వచ్చినప్పటి నుంచి ఎపిసోడ్ రివ్యూ ఎప్పుడెప్పుడు చెప్దామా అని వెయిట్ చేస్తానబ్బా. సో చాలా కాలం తర్వాత ఒక మంచి రివ్యూ అనాలిసిస్ అనేది ఇస్తున్నా. ఎవరు మిస్ కాకండి, లాస్ట్ వరకు చూడండి, చాలా పాయింట్స్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, రీతుకి దోల తీరిపోయింది అంటారు. అంటే ఇది తప్పుగా కాదు, ఆటలో దోల తీరిందా అంటాం కదా, అలాగనమాట. అందుకే టైటిల్ అలా పెట్టాం, టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చా, మళ్ళీ మీరు కామెంట్ చేయొద్దు. సో నాకైతే చాలా అంటే చాలా అనిపించింది. సో పవన్ కళ్యాణ్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, చూస్తా దిస్ ఈజ్ అని, అక్కడ డైలాగ్ కూడా మాట్లాడాల. అసలు లెగిసి చప్పట్లు కొట్టి వేయాల్సినంత ఇదిగా అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దీని మీద మనం సండే లైవ్ కూడా మాట్లాడుకుందాం. 3 o'clock లైవ్ పెడతాం మీ అందరికీ, లైవ్లో కూడా రండి. ఇక మీకు ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే నా ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్ చేయండి, మీ అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి. సో కరుంగలి మాలలు చాలా తక్కువ ఉన్నాయి, అయిపోతున్నాయి. 45 days పూజలో ఉన్నాయి ఇస్తున్నాం మీకు. సో మీరు కానీ 1500 పంపితే 8mm మాల వస్తుంది, 500 పంపితే బ్రేస్లెట్ వస్తుంది. ఓకే, ఇక మనం పాయింట్లో డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఈ ఫస్ట్ ఈ సంజన దొంగతనం చేసింది, గుడ్లు తినేసింది, ఆ కంటెంట్ ఇస్తుంది, అదంతా కూడా ఫస్ట్లో కొంచెం క్యూట్గా ఉంది, నాటీగా ఉంది, నేనే చెప్పా ఫస్ట్లో. ఇప్పుడు చాలా రోతగా ఉంది నాకైతే. సో మీకేమనిపించింది నాకు తెలియదు, కానీ రోత అనే పదం కరెక్ట్. రోత కొట్టేస్తుంది. ఏది నాటి ప్లీజ్ దొంగ అనే బ్యాచ్ చిన్నది పంపండి, పెద్దదొద్దు, చిరాకు వచ్చేస్తుంది కంటెంట్, అది వేస్ట్ కంటెంట్. సో ఇంకా నువ్వేమైనా గాసిప్స్ క్రియేట్ చేయి, లేదంటే వేరే ఏదైనా క్రియేట్ చేయి, వేరే ఏదైనా మసాలా లాగా క్రియేట్ చేయి. ఇప్పుడు మొన్న అన్నావు, నువ్వు అమ్మాయిలని ఇది చేస్తావా, మేము ఆంటీలం అయిపోయాం, ముసలం అయిపోయాం, ఇలా ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసుకుంటే ఏదో ఒక రకంగా. ఇప్పుడు టాస్క్ ఆడలేదు, స్ట్రాటజీ క్రియేట్ చేసుకో. అలా లేదు, అసలు ఆడటమే రావట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బెల్ల పట్టుకోవటమే రావట్లే. ఫ్లోరాకి రాలా, సంజనాకి రాలా, అక్కడ ఉన్న దివ్య అయితే చివరిలో ఉండిపోయింది. మనకెందుకు వచ్చింది లేని సుమన్ శెట్టి ఇప్పుడు బెల్ల కొట్టుకుంటే ఎవరిని తీస్తే ఏమైపోతుంది అన్నట్టు సేఫ్ గేమ్ ఆడేసిండు. ఈ నలుగురే అలా అనవసరం అని. అందుకనే గేమ్ పవన్ డిమోన్ శ్రీజ చుట్టూ తిరిగింది చూడండి. సో అందుకనే వీళ్ళు వెళ్ళి ఫస్ట్ డీల్ మాట్లాడుకుంది ఏంటంటే, ఎవరు ఫస్ట్ బెల్ల పట్టుకుంటారని వీళ్ళకి తెలిసిపోయింది. భరణి, శ్రీజ ఆర్ పవన్ డిమోన్, వీళ్ళ ముగ్గురులోనే ఉంది బెల్ పట్టుకోవడం అనేది. సో దానికని చెప్పి యాక్చువల్గా తనూజని సంచాలక్ చేసి మంచి పని చేశాడు బిగ్ బాస్. సో లేదంటే తనూజ ఖచ్చితంగా రీతు సపోర్టింగే ఉండే. ఎప్పటి నుంచి కనెక్ట్ అయ్యారు వీళ్ళు, ఆ గేమ్లో డిస్క్వాలిఫై అన్నాడు కదా పవన్, అప్పటి నుంచి కనెక్ట్ అయ్యారు. ఈ పవన్ మీదే ఎందుకు గ్రెడ్జ్ పెట్టుకుందో తనూజ తెలిసిందా ఇప్పుడు మీకు? సో దీని గురించే అనమాట. ఇప్పుడు డిస్క్వాలిఫై అని ఎట్లా అనేస్తాం, నాన్ సెన్స్ అని. సో ఇప్పుడు కర్మ బూమరాంగ్ అంటారు కదా, అట్లా కూడా అనుకుంటుంటుంది మనసులో. అందుకని వెళ్ళి మెత్తగా ఓదార్చే ప్రయత్నం చేసింది పవన్ కళ్యాణ్. సో నాకు మాత్రం కళ్యాణ్ కేక్ అనిపించాడు. మిలిటరీ మ్యాన్ మామూలుగా లేడు, చాలా జెన్యున్గా ఉన్నాడు గేమ్లో మాత్రం. సో ఎంత బాగా గేమ్ ఆడాడు చూడండి. మోసం కాదు అసలు, ఇది అసలు చెప్పలేని ఇదనమాట. మోసం అనే చిన్న పదం ఆడాడు కానీ. సో బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను నిన్ను. ఫస్ట్ నువ్వు నన్నెట్లో తీసేయమంటావు అబ్బా పవన్ డిమోన్తో అని. అంటే ఇక్కడ ట్రయాంగిల్ నడిచింది, చెప్తా చూడండి క్లియర్గా. అంటే శ్రీజ కూడా చెప్పింది, మీరు అందరూ వినే ఉంటారు. కొంతమంది లైవ్ చూడలేదు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. ఏంటంటే శ్రీజ ఏమంటుంది అంటే, కిచెన్లో ఉండి, నేను ఫస్ట్ వెళ్తే రీతుని తీసేస్తానని అనుకుని పవన్ డిమోన్ ఫస్ట్ వెళ్ళి పవన్ కళ్యాణ్ని తీసాడు. ఎందుకంటే శ్రీజ సపోర్టింగ్ కళ్యాణ్. 100% క్లియర్గా చెప్పేసింది, నేను కళ్యాణ్ని సపోర్ట్ చేస్తా, ఎవరిని చేయను అని. ఖచ్చితంగా శ్రీజ ఫస్ట్ వెళ్ళి ఉంటే రీతునే తీసేసేది, డౌట్ లేదు. కానీ మళ్ళీ వెళ్ళి రీతుని ఎందుకు తీయలా, ఇది చాలామందికి వచ్చిన డౌట్. మళ్ళీ వెళ్ళి రీతుని ఎందుకు తీయలేదంటే, పొరపాటున రీతు క్యాప్టెన్ అయిపోతే ఇమాన్యుయల్కి మేబీ ఎవరైనా సపోర్ట్ చేసి ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయిపోయినా, లేదంటే ఇమాన్యుయల్కి ఆల్రెడీ క్యాప్టెన్సీ ఉంది కాబట్టి ఆ దెబ్బతో క్యాప్టెన్సీ ఇవ్వద్దు అని చెప్పి వేరే వాళ్ళని ఎవరినైనా తీసినా, అంటే ఇప్పుడు తిని చెప్పిన రీజనే వేరే వాళ్ళు కూడా చెప్తారు కదా. సో అందుకని చెప్పి వెళ్ళి చాలా స్మార్ట్గా ఇమాన్యుయల్ తీసి పడేసింది. అంటే రీతు అయినా పర్లేదు, రాము అయినా పర్లేదనే కదా దాని అర్థం. దాని అర్థం ఏంటి, శ్రీజ అవునబ్బా నేను నీకు సపోర్ట్ చేసా అందుకే నువ్వు కెప్టెన్ అయ్యావు అంటది. ఏది రీతు అయితే. భరణి వెళ్ళి సపోజ్ రాముని తీసాడు అనుకుందాం, తీయడు కానీ ముందే చెప్పాడు రాముకి సపోర్ట్ చేస్తానని, తను క్లారిటీగా ఉన్నాడు, క్లారిటీగా ఉన్నాడు భరణి, అందులో డౌట్ లేదు. ఈ శ్రీజ వెళ్ళి ఇచ్చింది ట్విస్ట్.
అక్కడ ఇమ్మోనియల్ తీసేసరికి ఏమైంది, అక్కడ కుర్తిలో పట్టే ఎలకలాగా అయిపోయింది పరిస్థితి అనేది. ఈ మనోడు వెళ్ళి ఖచ్చితంగా రాముకి సపోర్ట్ చేసిండు, రీతుని ఎలిమినేట్ చేసాడు. రీతు నా వల్ల నీకు ఫ్యూచర్లో బెనిఫిట్ అవ్వచ్చు, నేను నీకు ఇది ఏదో రకంగా బెనిఫిట్ అనేది చేస్తాను, సారీ అయ్యామని చెప్పాడు. సో ఇదంతా సినారియో చూసారు మీరు. ఫస్ట్ పవన్ డిమోన్ వెళ్ళడం, కళ్యాణ్ తీసేయడం, అది మాత్రం హార్ట్ బ్రేకింగ్. కళ్యాణ్ బాధపడటంలో తప్పే లేదు. అసలు ఒక రకంగా అవాయిడ్ చేసాడు చూడండి. ఒక మాట అన్నాడు, చేతీసి మాట్లాడు ఫస్ట్, బాబా ఇలాగే కానీ పవన్ కళ్యాణ్ కానీ ఉంటే మనోడి గ్రాఫ్ ఇలా రాకెట్లాగా వెళ్తుంది. మళ్ళీ కొంతసేపు ఆగిన తర్వాత కళ్ళు తుడుచుకో, వెళ్ళిపో, ఫేస్ వాష్ చేసుకోపో, వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయిరా, షవర్ చేస్తాను వెళ్ళిపో, షవర్ చేసుకో ఫ్రెష్గా రా, మళ్ళీ ప్యాచప్ అవుతుంది అక్కడ. సో ఎంత ఎంట పడిందంటే రీతు పవన్ కళ్యాణ్ అంట, అది కాదు పవన్, నేను ఎందుకు చెప్పానో తెలుసుకో, అర్థం చేసుకోవేంటి, ఇట్లా వెళ్తా ఉంది. అంతగానో వెళ్ళి బతిన్లో ఆడాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు అంటే మనం తప్పు చేసామనే ఇది ఉంది కదా, ఫీలింగ్ ఉంది కదా. సరే మనం తప్పు చేసాం, రీతు వెళ్ళింది, కళ్యాణ్ చుట్టూ తిరుగుతుంది. కానీ మళ్ళీ ఏమైంది అక్కడ వాళ్ళకి వెళ్ళి, ఏంటి కళ్యాణ్, ఏంటి ఈ బాధ, ఏంటి, ఏం మోసం చేసా చెప్పు. మోసం చేసా అంటే ఎంత ఇదిగా ఉంటుంది తెలుసా, పర్సనల్గా ఎంత హట్టింగ్ ఉంటుంది తెలుసా. మాటే అంత హట్టింగ్ ఉంటే నువ్వు పవన్ డీమోన్తో వెళ్ళిపోయి కళ్యాణ్ని తీసే ఫస్ట్ అని ఎలా చెప్తావు? ఇదే కదా కళ్యాణ్ బాధపడతా అడుగుతుంది. ఫస్టే నేను తీసి, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఆప్షన్ లేదు, పవన్ డీమోన్కి కళ్యాణ్ని తీసాడంటే అంత బాధపడేవాడు కాదు, ఎందుకంటే లాస్ట్ వరకు ఉన్నాడు కాబట్టి. ఇది ఎంత దారుణం అంటే అసలు ఎనాలిసిస్ అనేది మీకు చెప్తా చూడండి, లాస్ట్ వరకు చూడమన్నా. అందుకనే ఇప్పుడు క్యాప్టెన్సీ అనేది ఎలా ఇస్తారు హౌస్లో చెప్పండి. ఇంటి సామర్థ్యం ఎవరైతే నిర్వహిస్తారో బాధ్యతగా అనేది ఇస్తారు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, టాస్క్లో ఎవరు బాగా పర్ఫామ్ చేశారు, ఎవరు ఈ వారం డిజర్వ్ అనే బేస్ మీద ఇవ్వాలి. అంతేగాని నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నేను నీకు బడ్డీ, నేను నీకు సపోర్ట్ చేస్తా, నువ్వు నేను జట్టు, కాకి అట్టు ఏదో సంథింగ్ ఉంటుంది డైలాగ్, నేను తినకపోతే నువ్వు తినే అని చిన్నప్పుడు సరదాగా ఆడుకున్నాను. ఇలాగా నువ్వు నేను జట్టు రారా, నువ్వు నేను జట్టు, మీరు దొంగలు ఊళ్ళు పంచుకుంటుంటే ఆడియన్స్ నోటీస్ చేయరా? 100% నోటీస్ చేస్తారు కదా. ఇప్పుడు మేబీ కళ్యాణ్ కెప్టెన్ అవ్వలేదేమో, కానీ 4-5 వారాల నామినేషన్లోకి వచ్చిన జుమ్మని వెళ్తాడు గ్రాఫ్లో, డౌటే లేదు. ఇది కదా గేమ్ తెలుసుకోవాలి బిగ్ బాస్ అంటే. మీరు అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి కెప్టెన్ అవ్వలేదని ఏడ్చింది, భరణి తీసేటప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. అంతకుముందు పవన్ కళ్యాణ్ని తీసేయమన్నప్పుడు ఏడ్చింది. ఇప్పుడు ఏంటి, మీరు అసలు క్యాప్టెన్సీ కంటెండర్ రేస్లోకి ఎలా వచ్చారు చెప్పండి? కళ్యాణ్, ఇమ్మోనియల్ సెలెక్ట్ చేయడం వల్ల మీరు వచ్చారు. తర్వాత హర్డిల్స్ దాటారు, టైర్ గేమ్ ఆడారు, ఓకే 4 ఉన్నారు మీరు, ఓకే. లేదంటే తనూజ కూడా రేస్లో ఉండేది 5 ఉండేవాళ్ళు. సరే టైం బాగోక ఏమో తనూజ వెళ్ళిపోయింది, 4 ఉన్నారు మీరు, ఓకేనా. ఈ 4 ఉన్నప్పుడు మీకు ఆ ఒబీడియన్సీ ఎక్కడుంది? వీళ్ళ వల్లే మనం అయ్యామని లేదుగా. రీతు ఎల్లో కళ్యాణ్ తీసేమన్నాం, కష్టపడి టాస్క్ ఆడింది ఎవరు చెప్పండి? నిజంగా రెడ్ టీమే 2 టాస్కుల్లో బ్రహ్మాండంగా ఆడింది. గట్టిగా మాట్లాడితే అసలు ఫ్లోరా కూడా డిజర్వే, ఎందుకంటే టీం మెంబర్ కాబట్టి, టీంలో ఉంది కాబట్టి. ఇప్పుడు ఎక్స్ట్రా ప్లేయర్ మ్యాచ్ ఆడకపోయినా 12-13 ప్లేయర్స్కి కూడా మెడల్స్ ఇస్తారు, వాళ్ళు కూడా వరల్డ్ కప్ స్క్వాడే అంటాం మనం వరల్డ్ కప్ గెలిస్తే. సో అసలు సరే అది పక్కన పెడితే ఈ కళ్యాణ్ మాత్రం రీతుకి పక్కా ఇచ్చాడబ్బా. ఎన్ని డైలాగులు వేయాలో అన్నీ వేసాడు. ఆ డైలాగులు వేస్తుంటే రగిలిపోతాను చూడండి. అమ్మో మామూలు స్ట్రాటజీలు కాదు అది. అసలు ఈ పవన్ డిమోన్ ఎంత ఇదంటే దిగజారిపోయాడు అంటే గ్రాఫ్లో. లాస్ట్ టైం నేనే పవన్ డిమోన్ సూపర్ అన్నా. ఎందుకు సార్, నేను జెన్యున్గా ఆడి కెప్టెన్సీ గెలుచుకుంటాను సార్ అన్నాడు. కెప్టెన్సీ బ్యాడ్జ్ వెనక్కి ఇచ్చేసి మళ్ళీ టాస్క్ పెడితే ఆడి కెప్టెన్ అయ్యాడు. ఏది భరణికి అన్యాయం జరిగిన గుర్తుందిగా. అప్పుడు డిమోన్ ఇలా వెళ్ళాడు హైట్కి, ఇప్పుడు ఇలా పడిపోయాడు బికాస్ ఆఫ్ రీతు వల్ల. చూసారా? అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అమ్మాయిలతో పెట్టుకుంటే అక్కడ చాలా డబుల్ గేమ్ ఆడింది రీతు. పవన్ డిమోన్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ ఫస్ట్ తీసేయమంది. ఎందుకు తీసేయమంది? తను కెప్టెన్ అవ్వాలి కాబట్టి, తనకి సపోర్ట్ ఉండాలి కాబట్టి. ఎందుకంటే నెక్స్ట్ శ్రీజ వస్తే రీతుని తీసేస్తుంది కాబట్టి
ముందు జాగ్రత్తగానే కళ్యాణ్ని తీసాడు పవన్ డిమాండ్. చాలా స్పష్టంగా చెప్పాడు, తప్పే లేదు. కానీ పవన్ డిమాండ్ నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏంటో తెలుసా, టాస్క్లో ఎవరు బాగా ఆడారు? రీతు ఆడిందా? రీతుకు సపోర్ట్ చేయడానికి రీతు ఆడలేదు కదా. రాము రాథోడ్ సిన్సియర్గా ఆడాడు, ఎల్లో టీంలో ఉన్నా ఓకే, సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు, ఇవ్వచ్చు వాళ్ళు 0 బాల్స్లో ఉన్నా సరే. ఈ బ్లూ టీంలో ఉండి ఏం ఆడింది? బ్లూ టీంలో హరీష్ కొంతసేపు ఆ టైర్లతో పోరాడాడు, సరే ఆయన ఇంజరీడ్ పక్కకి వెళ్తే దమ్ము శ్రీజ వచ్చి కాస్త నిలబెట్టింది టీంని. 2 బాల్స్ లాక్కెళ్ళింది అక్కడికి హిప్పోపాటమస్ అందులో వేయడానికి ఆహారంగా. ఇది కూడా కన్సిడర్ చేసుకోవాలి కదా. పోనీ సరే నీ దృష్టిలో రీతు బాగా ఆడింది అనుకుందాం, కళ్యాణ్ ఎంత బాగా ఆడాడు? నీ ఫ్రెండే కదా. అప్పుడు ఏం చేయాలి నువ్వు? రీతుని కళ్యాణ్ని ఇద్దరు ఉంచుకుని ఇమానియల్ తప్పించుకోవచ్చుగా, రామురాతో తప్పించుకోవచ్చుగా. అప్పుడు నువ్వు కనీసం సేఫ్ గేమ్ ఆడినట్టు అయినా అవుతుంది కదా. సరే నేను ఇద్దరిని ఉంచాను రా భయ్ అని. సో పవన్ డిమాండ్ అయితే బిస్కెట్ అయిపోయాడు, మామూలు బిస్కెట్ కాదు. సో కళ్యాణ్ అయితే ఖచ్చితంగా రీతుని ఇలా అవాయిడ్ చేస్తే మనోడి గ్రాఫ్ పెరుగుతుంది. లేదు మళ్ళా నామినేషన్స్, ఈ పాయింట్లో నామినేషన్ చేయాలా, చేయకపోతే కళ్యాణ్ వేస్ట్ అనవసరం. ఒకవేళ ప్యాచప్ చేసుకుని మళ్ళా ఎం దోసితి అని సాంగ్ వేసుకున్నారనుకో ముగ్గురు, అనవసరం, కళ్యాణ్ ఇంకెప్పటికి మారడని అర్థం. సో ఇది నా అనాలిసిస్ అయితే. ఇది మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. అలాగే చాలామంది కన్నడ బిగ్ బాస్ రివ్యూ అడుగుతున్నారు. మనతో పాటు మధు గారు కూడా ఈరోజు వీడియో అది పెడతాను, మీరు చూడండి, డెఫినెట్గా చూడండి. అది మీకు మంచి కిక్ ఇస్తుంది, బిగ్ బాస్ కిక్ అనేది కన్నడ చూస్తే. సో అది మీకేమన్నా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో క్యూ అని టైప్ చేసి మీరు క్వశ్చన్ అడగచ్చు. అవన్నీ నేను కలెక్ట్ చేసుకుని సో సండే రోజు మనం ఆన్సర్ అనేది చేద్దాం. కన్నడ బిగ్ బాస్ రివ్యూ కూడా చూడండి, ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది నాకు క్విక్ వీడియో కూడా పెడతాను, ఆ క్విక్ వీడియో కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.